భూపాలపల్లి ఫుడ్ పాయిజన్ కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. భూపాలపల్లి అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్ మంచినీటి ట్యాంక్లో టీచర్ పురుగుల మందు కలిపినట్టు గుర్తించారు. ప్రిన్సిపల్ పై కోపంతో టీచర్ రాజేందర్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. నీళ్లు తాగి 13 మంది స్టూడెంట్స్ తో పాటు టీచర్ అస్వస్థతకు గురయ్యారు. భూపాలపల్లి ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. ఘటనపై కలెక్టర్ ఎస్పీ హాస్టల్లో విచారణ చేపట్టారు. టీచర్ రాజేందర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అది డౌట్ వస్తుందని వేరే డబ్బులు వచ్చింది సార్. భూపాలపల్లి అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనతో స్కూల్ను సందర్శించారు ఎమ్మెల్యే గాండ్ర సత్యనారాయణ. నీటిలో పురుగుల మందు కలిపారని ఎమ్మెల్యేకు చెప్పారు విద్యార్థులు. ముగ్గురు టీచర్ల మధ్య గొడవలే కారణమని అంటున్నారు స్టూడెంట్స్. టీచర్లపై విచారణకు ఎమ్మెల్యే గాండ్ర ఆదేశించారు. మా రాజేందర్ సారు మోన తెచ్చింది సార్. తెచ్చి మా ఇంట్లో కలిపింది సార్. కలిపి మేము ఇట్లా దొరుకుతామని ఏం చేసినంటే మా చిత్రాలు చల్లింది సార్. మోన చిత్రాలు చల్లలా పెట్టింది సార్. పెట్టినందుకు మేము చూసినందుకు మమ్మల్ని బూసి దగ్గర 4 చెప్తాం మొత్తంతో కొట్టింది సార్. మమ్మల్ని కొట్టి హింస పెట్టింది సార్. వాళ్ళు చికెన్ మటన్ తిన్నాక మేము మొత్తం చూసినాం సార్. చూసినందుకు అరే మీరు చెప్తారా అని బెదిరించింది సార్. చాలు ఇక మీరు మంది అవుతారు, సిగరెట్ తింటారు, అన్ని బుక్కుతారు. మీ అయ్యవరో చెప్తా, మీరు చెప్పకూర్రి, మీ అయ్యవరో చెప్తా, మేము టీసీ ఇస్తా అని అంటాను సార్. ఇటువంటి టానిక్ సైన్స్ పెట్టే చూసాను సార్. ఒకసారి బుక్ మన పంపించింది సార్. పెట్టిన చూసినా కానీ ఇది మందు వాసన ఏం చూడలేదు సార్. ఇక కవర్ కట్టుకొని వచ్చిండు. ఇక పోసినాక అర్థమైంది సార్ ఇది మందు అని. వాళ్ళ వాంతి అంటే వాళ్ళకు ఆడున్నారు సార్. మళ్ళీ నిన్న మేము నైట్ చెద్దర్లు వేసుకుంటాం కదా సార్. పడుకోము బ్లాంకెట్ దులిపినాం సార్. అలా స్మెల్ అవుతుందని దులిపినాం. ఆ డబ్బా దొరికింది. వార్డెన్ సార్కి ఇచ్చినాం సార్. వార్డెన్ సార్ తీసుకుపోయి ఆఫీస్లో బీరువాలో పెట్టిండు. అది ఇప్పుడు మేము సార్కి ఇచ్చినాం సార్. అయితే ప్లస్ సార్ మా రాజేందర్ సారు మోన తెచ్చింది సార్. తెచ్చి మా ఇంట్లో కలిపింది సార్. కలిపి మేము ఇట్లా దొరుకుతామని ఏం చేసినంటే మా చిత్రాలు చల్లింది సార్. మోన చిత్రాలు చల్లలా పెట్టింది సార్. పెట్టినందుకు మేము చూసినందుకు మమ్మల్ని బూసి దగ్గర 4 చెప్తాం మొత్తంతో కొట్టింది సార్. మమ్మల్ని కొట్టి హింస పెట్టింది సార్. వాళ్ళు చికెన్ మటన్ తిన్నాక మేము మొత్తం చూసినాం సార్. చూసినందుకు అరే మీరు చెప్తారా అని బెదిరించింది సార్. చాలు ఇక మీరు మంది అవుతారు.